వద్దని చెప్తున్నాను కదమ్మా, నాకు ఇప్పుడు తాగాలని లేదు. వెళ్ళొస్తాను. మృదుల, సర్లే తాగుతా. నువ్వు మళ్ళీ తాగకుండా వెళ్తే రోజంతా అదే ఆలోచిస్తూ బాధపడతావు కదా. తాగుతానులే. ఇప్పుడు నువ్వు తాగకపోతే జీవితాంతం అందరం బాధపడాలమ్మా. సరేనా? ఇప్పుడు సంతోషమే కదా? మృదుల, టైం అవుతుంది. వస్తాను మధు గారు. వెళ్ళొస్తానమ్మా. సరే. మృదుల, 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 ఏమైందమ్మా? మృదుల, ఏమైంది? మృదుల, మృదుల, ఏమైంది? మృదుల, ఏమైంది? అమ్మా మృదుల, ఏమైందమ్మా? మృదుల, మధు, మృదుల, మధు, అత్తే, మృదుల, ఏమైంది? మధు, ఏమైంది? మధు గారు, తట్టుకోలేకపోతున్నాను. అమ్మా మంట. ఊరుకోమ్మా. ఏమైందండి? సిస్టర్, ఏమైందో చూడమ్మా. సిస్టర్, ఏం కాదు కదా సిస్టర్. హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్దాం? అవసరం లేదండి, 5 నిమిషాల్లో కంట్రోల్ అయిపోతుంది. అంటే ప్రెగ్నెన్సీ పోయినట్టేనా సిస్టర్? లేదు, అదృష్టం బాగుండి వామిటింగ్ అయిపోవడం వల్ల ఏమీ కాలేదు. అసలు ప్రెగ్నెన్సీ తీసేయాలన్న ఆలోచన లేనప్పుడు ఈ నాటు మందులు అసలు ఎందుకు వాడుతుంది? మృదుల, నువ్వేం తాగలేదు కదా? లేదు మధు గారు,
మరైతే ఎలా జరిగింది? తెలియకుండా నువ్వేమన్నా తాగావా? ఎవరైనా ఏమన్నా ఇచ్చారా? నిజమే అత్తయ్య, ఎవరు మృదులకు తెలియకుండా చేసిన పనే ఇది. సరియు, నిజం చెప్పు, నువ్వే ఏదో చేసావు కదా? నేనా? నన్నంట వింటన్నయ్యా, అయినా నాకేం అవసరం? ఏం జరిగినా నేననడం అలవాటే కదా సరియో. ఎట్లొచ్చిందో తెలియని కడుపుని ఉంచుకోవడం కంటే తీసేయడమే మంచిదని కావాలని తాగిందేమో, ఎవరికి తెలుసు? మానసి, వద్దయ్యా, ఎవరిని ఏమి అనద్దు, వీళ్ళకెవరికి ఏమీ తెలీదు. చేసింది నేను. తప్పు నాది బాబు, నేనే చేశాను. ఏంటత్తయ్య ఇది? మీరు చేయడం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా వసంతా? ఎందుకు ఇలా చేసావు? ఏం చేయమంటారమ్మా, నా బిడ్డ జీవితం అన్యాయం అయిపోతుంటే చూసి భరించలేక చేశాను. అది చెయ్యని తప్పుకు అవమానాలు పడుతుంటే తట్టుకోలేక చేశానమ్మా. ఈ రోజు మీరందరూ నా బిడ్డను అర్థం చేసుకుని దాని వెనుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే నా బిడ్డ పరిస్థితి ఏమైపోయేది? ఎప్పటికైనా కడుపులో బిడ్డ వల్ల నా కూతురికి సమస్యనయ్యా. ప్రస్తుతానికి అత్త మాత్రమే దూరంగా పెట్టింది. నెలల నిండి బిడ్డ పెరుగుతుంటే సమాజంలో అందరూ అనే సూటిపోటి మాటలు తట్టుకుని నా బిడ్డ బతకలేదయ్యా. ఆ అవమానాలన్నీ భరించే కన్నా ఇప్పుడు తీసేయడమే మంచిదయ్యా. తీసేసి నా బిడ్డకి నరకం నుంచి విముక్తి కలిగించండి అయ్యా. అత్తయ్య, ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు? ఇవన్నీ జరుగుతాయని మాకు తెలీదా? అయినా ఉంచామంటే ఎంత ఆలోచించుంటాం? అసలు భర్తని నాకే లేని బాధ మీకెందుకు? భర్త మెచ్చిన కాపురం ఎక్కడైనా ఉంటుందయ్యా, కానీ అత్త మెచ్చిన కాపురం ఉండడం చాలా కష్టమయ్యా. కడుపులో ఈ బిడ్డ ఉన్నంత వరకు బ్రాహ్మణమ్మ గారు నా కూతుర్ని ఇంట్లో అడుగు పెట్టనివ్వరయ్యా. అంటే ఇప్పుడు తీసేస్తే మాత్రం అమ్మ ఇంటికి రానిస్తుంది అనుకున్నారా? ఒక్కసారి నింద పడ్డాక ఉంచినా తీసేసినా నింద నిందలాగే ఉండిపోతుంది. కానీ ఇప్పుడు తీసేస్తే మృదుల తప్పు చేసింది కాబట్టి తీసేసామన్న మాట వస్తుంది అత్తయ్య. ఉండాలి, అసలేం జరిగిందో తెలియాలి. నా భార్యని అవమానించిన వాళ్ళ ముందే నేనే తప్పు చేయలేదమ్మా. ఆ విషయం నా భర్తకి తెలుసు, నన్ను నమ్మే వాళ్ళకి తెలుసు. ఎవరన్నా కక్ష కట్టారో, కావాలని చేస్తున్నారో, లేకపోతే ఆ విధే ఇలా ఆడుకుంటుందో. ఏదేమైనా నేనే తప్పు చేయలేదని నిరూపించుకుంటానమ్మా. నువ్వు ఇలాంటి పని చేస్తే నీ కూతురు తప్పు చేసిందని అనుమానించినట్టే. లేదమ్మా,
నా కూతురు తప్పు చేసిందంటే నేను నమ్ముతానా? నిన్ను నేను అనుమానిస్తానా? అయితే ఇలాంటి పిచ్చి పని మళ్ళీ చెయ్యొద్దు వసంత. ఎంత కష్టమైనా ఎదురొడ్డి నిలబడుతున్నారు కదా, పోరాడని. మనం చెయ్యాల్సిందల్లా వాళ్ళని నమ్మడమే. తప్పకుండా గెలుస్తారు. అవునత్తయ్య, కష్టమో నష్టమో మేమే భరిస్తాం. కానీ మీరు మాత్రం అనవసరంగా ఏదేదో ఊహించుకొని కొత్త సమస్యలు మాత్రం సృష్టించొద్దు. వెళ్ళి రెస్ట్ తీసుకో మృదుల. లేదండి, మనసు ఎందుకో బాగోలేదు. అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళండి. సరే, వెళ్దాం పద. అందరూ బాగానే ఉన్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఏం జరిగినా మా మీద పడడం ఈ కొంపలో బాగా అలవాటైపోయింది. నువ్వు రా మాన్సి. ఏడవద్దు వసంత. మృదులని మధునే అర్థం చేసుకున్నాక ఇంకా బాధెందుకో? ఏదున్నా వాడే చూసుకుంటాడో. నువ్వు మాత్రం మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ధైర్యంగా ఉండు వసంత. చెప్పు మేడం. పెద్ద ప్రమాదం తప్పింది. ఏమైంది? మృదుల, మృదుల, మృదుల. కానీ లక్కీగా ఎవరికి ఏ అనుమానం రాలేదు మేడం. కానీ అనుమానం వచ్చుంటే ఏమై ఉండేది? ఇంత కష్టపడి చేసిన ప్లాన్ మొత్తం పాడై ఉండేది. అసలు నిన్ను అక్కడ పెట్టిందెందుకు? ఏం చేస్తున్నావు నువ్వు? అది తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి తాగి మంచినీళ్ల వరకు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. జాగ్రత్తగానే ఉన్నాను మేడం. కానీ వాళ్ళమ్మ బెడ్రూమ్ కి తీసుకెళ్లి మరీ పాలలో ఏదో కల్పించి తాగించేసింది. ఆ ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. ఇలాంటిదేదో చేసి తర్వాత ఏమైందో నన్ను టెస్ట్లు చేసి అసలు తల్లే కాలేదని బయటపడితే ఏమవుతుందో తెలుసా? తెలుసు మేడం. అందుకే అక్కడే ఏదో టెస్ట్ చేస్తున్నట్టు నటించి ఏ ప్రాబ్లం లేదని చెప్పాను. చూడు, ఇంకో 10-15 రోజుల్లో మానసి నిశ్చితార్థం ప్లాన్ చేస్తున్నారు. అంతవరకు నిజం బయటపడకుండా ఉంటే చాలు. ప్రతి క్షణం దాన్ని కనిపెట్టుకునే ఉండాలి. ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకూడదు. అలాగే మేడం. నమస్తే మేడం. నమస్తే. నాకెందుకో టెన్షన్గా ఉంది డాక్టర్. టెన్షన్ ఎందుకు మేడం? మీరు చెప్పినట్టే ఒక నర్సును కూడా పెట్టాం కదా. ఎవరికి ఎలాంటి అనుమానం రాదు. నర్సు వల్ల కూడా కాదు డాక్టర్. మీరు కూడా రెగ్యులర్గా వెళ్ళాలి. వాళ్ళకి ప్రెగ్నెన్సీ తీయించుకోవాలన్న ఆలోచన గాని, మళ్ళీ అనుమానంతో టెస్ట్లు చేయించుకోవాలని గాని అస్సలు అనిపించకూడదు. ఇంకో 10-15 రోజులు మేనేజ్ చేస్తే చాలు. అలాగే మేడం. నేను కూడా రోజుకొకసారి వెళ్ళి చెక్ చేస్తాను. అసలు వాళ్ళకే అనుమానం వచ్చినా ముందు అర్జున్ ప్రసాద్ గారు కాంటాక్ట్ చేసేది నన్నే. కాబట్టి మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్. ఇంకో 10-15 రోజులు ఈ దరిద్రం పూర్తిగా వదిలిపోయి నా మేనకోడలు కోడలిగా రాబోతోంది. నా కోరిక తీరబోతోంది. వెళ్దాం పద.
నువ్వు ఇక్కడే ఉండు మృదుల, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. ఉమ్. నా బిడ్డ జీవితం అన్యాయం అయిపోతుంటే చూసి భరించలేక చేశాను. అది చెయ్యని తప్పుకు అవమానాలు పడుతుంటే తట్టుకోలేక చేశానమ్మా. ఎప్పటికైనా కడుపులో బిడ్డ వల్ల నా కూతురికి సమస్యనయ్యా. ఏం జరుగుతుందో చూస్తున్నావా? ఎంత నరకం అనుభవిస్తున్నానో తెలుస్తోందా? నీకు తెలియకపోవడం ఏంటి? చేస్తుందంతా నువ్వే అయితే అంత పెద్ద పాప నేనేం చేశాను? ఎందుకు నాకు ఎన్ని శిక్షలు? ఇంత భయంకరమైన శిక్ష వేస్తున్నా. మొన్న చావు వరకు తీసుకెళ్ళవే, మళ్ళీ బతికించి తీసుకొచ్చింది ఈ రకంగా నన్ను చిత్రహింసలు పెట్టడానికా? తల్లి కాబోతున్న విషయం ఏ ఆడదానికైనా సంతోషాన్ని ఇవ్వకుండా దుఃఖాన్ని మిగిలిస్తే అంతకన్నా దారుణం, దురదృష్టం ఇంకే ఉంటుంది. ఆడది ఎన్ని బాధలైనా భరించగలదేమో గాని కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి ఎవరో తెలియని పరిస్థితి వస్తే భరించగలుగుతుందా? అసలు బతుకుతుందా? ఇంకా ఈ అవమానాలు ఎందుకు ఏడుస్తున్నావు? నీ తలరాత అలా తగలడింది. కాని నీ ఉసురు పోసుకున్న వాళ్ళని ఆ అమ్మోరు తల్లి వదలదు. నాశనమైపోతారే, కాళ్ళు చేతులు పడిపోయి నరకం అనుభవిస్తారు. అమ్మా అమ్మా అమ్మోరు తల్లి, ఎందుకు నా మనవరాలు నుదుట నిలాంటి రాత రాసావు? ఆడపిల్లగా పుట్టడమే నా మనవరాలికి శాపమా? ఆడపిల్లని కనాలనుకోవడమే నేరమా? ఏమైందమ్మా? ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? ఏం చెప్పమంటావమ్మా మా తలరాత? ఈ మధ్యనే నా మనవరాలికి పెళ్ళయిందమ్మా. మొన్నే నెల తప్పింది. కానీ ఆ సంతోషం 3 నాళ్లు కూడా ఉండనివ్వలేదమ్మా. టెస్టులు చేసి కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలుసుకుని పసరు తాగించి కడుపు తీయించేశారమ్మా. చేసింది నేను. కనడానికి, కాపురం చేయడానికి అన్నింటికీ ఆడది కావాలి. కాని కడుపున పుట్టేది మాత్రం ఆడదవ్వకూడదు. ఏం పాడులోకమమ్మా ఇది? ఎప్పుడు మారుతారమ్మా ఈ మనుషులు? అమ్మా, పసరు తాగితే నిజంగానే కడుపు పోతుందా? పోతుందమ్మా. ఆకు పసరు గొంతు దాటి కడుపులో పడితే చాలు, పెండాన్ని పీల్చి పిప్పి చేస్తుందమ్మా. ఆ దేవుడు కూడా బతికించలేడమ్మా. మరి నేను ఇప్పుడే పసరు తాగాను, నాకేం కాలేదేంటమ్మా? నువ్వు పసరు తాగావా? నీకేం కష్టం వచ్చిందమ్మా? నీకు ఆడపిల్ల పుట్టబోతోందని తెలిసి మీ అత్త వద్దందా? నాది వేరే కదలేమ్మా. కానీ నేను పసరు తాగినా నాకెందుకు కడుపు పోలేదు? నువ్వు నిజంగా పసరు తాగుంటే కడుపుండే సమస్య లేదమ్మా. చెయ్యిటివ్వు. మాత్రాన లేని కడుపు ఎలా పోతుందమ్మా? ఆయన నీకు కడుపొచ్చిందని ఎవరు చెప్పారు? అలాంటిదేమీ లేదు. ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వచ్చింది చూడు. ఏమంటున్నారు?
మాట్లాడుతున్నారమ్మా? నేను గర్భవతిని కాదా? రిపోర్ట్స్ అన్ని పాజిటివ్ వచ్చాయి. నేను తల్లిని కాబోతున్నాను. సరిగ్గా చూడండి అమ్మా. ఈ చేతుల మీద కొన్ని వందల పురుళ్ళు పోసానమ్మా. చెయ్యి పట్టుకుని కాదు, చూసి చెప్పేయగలను నెల తప్పావా లేదా అని.